చుట్టూ జలాశయాలున్నాయి కానీ చుక్క నీరు లేదు. పక్కనే సముద్రం ఉంది కానీ తాగటానికి మాత్రం పనికిరాదు. చెన్నై మహానగరాన్ని నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. తాగునీరు దొరక్క స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నల్లాల్లో నీళ్లు రాక ట్యాంకర్లు సరిపోక నరకం చూస్తున్నారు. అటు ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారులు రెచ్చిపోవడంతో సమస్య మరింతగా తీవ్రమవుతోంది. తమిళ రాజధాని చెన్నైని తాగునీటి సమస్య వేధిస్తోంది. గతమెన్నడూ లేని విధంగా అత్యంత గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. నగరం నలువైపులా 4 జలాశయాలున్నప్పటికీ తాగునీటి కష్టాలు మాత్రం తప్పడం లేదు. వర్షాకాలంలో సైతం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు స్థానికులు. తాగేందుకు నీళ్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది సరైన మోతాదులో వర్షాలు పడకపోవడంతో చెన్నై శివారులోని రిజర్వాయర్లన్నీ ఎండిపోయే పరిస్థితి నెలకొంది. ఈ సంక్షోభం కారణంగా నగరానికి సగానికి పైగా నీటి సరఫరా పడిపోయింది. వారానికి ఒకసారి మాత్రమే కుళాయిలకు నీళ్లొస్తున్నాయి. వాటర్ ట్యాంకర్లు సైతం అరకొరగానే వస్తుండటంతో తాగునీటి కోసం చెన్నై వాసులు అల్లాడుతున్నారు. అసలు నీళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. మాకు చాలా ప్రాబ్లం. మంచినీళ్ళు అస్సలు రావట్లేదు తాగేదానికి. అంతా ట్యాంకులు వస్తున్నాయి, ఒక రోజు వస్తున్నాయి, ఒక రోజు రావట్లేదు. మాకు ఆ బిందులు కూడా మేము ఎంతో జనాలు పనులు మానుకుని లైన్లో నించుంటున్నామండి. అసలు నీళ్ల సమస్య చాలా పెద్దదిగా ఉంటుంది. ఒకరోజు ట్యాంకీ వస్తే వారం రోజుల దాకా ట్యాంకీ రావట్లేదు. చాలా పోరాట పడుతున్నాం నీళ్లు దొరక్క. ఈ చెన్నైలో నీళ్ళు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది మాకు. ఒకవేళ ట్యాంకులు వచ్చినా వారానికి ఒకసారి వస్తున్నాయి. ఆ నీళ్ళు 10 సందులు ఉంటున్నాయి కానీ ఒక్క ట్యాంకే పంపుతున్నారు. అది కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ఉండలేదు. వాళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు? ఇదే అదునుగా ప్రైవేట్ వ్యక్తులు, నీళ్ల వ్యాపారులు రెచ్చిపోతున్నారు. వాటర్ క్యాన్లకు అమాంతం ధరలు పెంచేశారు. కొన్ని చోట్ల క్యాన్ వాటర్ ధర 150 రూపాయలు పలుకుతోంది. దీంతో అంత రేటు పెట్టి నీళ్లు కొనలేక నల్లాల్లో నీళ్లు రాక సామాన్య ప్రజలు నరకం చూస్తున్నారు. వాటర్ క్యాన్ అంటే 100 రూపాయలు అడుగుతుండ్రు. డిపాజిట్ అంటే 150-200 అడుగుతుండ్రు డిపాజిట్కి. ఒక క్యాను 50 రూపాయలు. ఒక్కొక్క టైంలో నీళ్లు చిక్కడం లేదంటే 80-90 కూడా పోతుంది నీళ్ళకి. ఇట్లాంటి ఇబ్బందుల్లో ఉండరు చెన్నైలో. నీటి వనరులను సక్రమంగా వాడకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. చెన్నై పరిసర ప్రాంతాలు, ఇతర జిల్లాల్లోనూ వేలాదిగా నీటి కుంటలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే నీటి సంక్షోభం నుంచి గట్టెక్కచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా తాగునీటి సమస్యతో చెన్నై వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.